వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. మరికొద్దిసేపట్లో మనకి గోవర్ధన్ గారు జాయిన్ అవుతారు, నీటిపారుదల నిపుణులు. ముందుగా వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం. వెంకటేశ్వర రెడ్డి గారు, ఏలూరులో మీడియా సమావేశంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై, ఆయన చెప్పిన మాటలపై మీ కామెంట్ ఏంటి? అంటే గత 5 సంవత్సరాల్లో 2% పనులే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. పోలవరం నిర్లక్ష్యానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో గురైంది. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎలాంటి పనులు చేయలేదు. దాదాపు మేము ఇప్పుడున్న 18 నెలల కాలంలోనే 13% పనులు పూర్తి చేశాం. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేసి చూపిస్తామని వాళ్ళు అంటున్నారు. మీ కామెంట్ ఏంటి? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి మీకు శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. ఇక మీరన్న ప్రశ్నకి, సహజంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్తే సహజంగా రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటారంటే దాని అప్డేట్ గురించి, ఎప్పుడు పూర్తి చేస్తారు గురించి, దాని విషయాల గురించి మాట్లాడి అది పూర్తయ్యేదానికి ప్రయత్నం చేస్తారని అనుకుంటారు సహజంగా రాష్ట్ర ప్రజలు. కానీ నిన్న ప్రెస్ మీట్, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఈ పీరియడ్ లో కూడా ఇది పూర్తి అవ్వదేమో, మళ్ళీ గత ప్రభుత్వం మీద సాకులు, కుంటి సాకులు చెప్తున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రజలకి అర్థమైంది. మళ్ళీ కుంటి సాకులు చెప్పేసి కాలం గడుపుతారు వీళ్ళని చెప్పేసి రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటల విషయానికి ఒకసారి మనం గనక పరిగణలోకి తీసుకుంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన శిష్యుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మాట్లాడిన మాటలకి ఎత్తిపోతల పథకం గురించి ఆయన సమాధానం నేరుగా ఆయనకు చెప్పకుండా, ఆ విషయం మేమెత్తింది కాదు, ఆ ఎత్తింది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను చంద్రబాబు గారితో మాట్లాడి ఆ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశాను. జగన్మోహన్ రెడ్డి గారు కొండ ఇలా ఉంటే కింద బొక్కబెట్టి నీళ్ళన్ని తరలించుకుపోతుంటే కేసీఆర్ దాన్ని అడ్డుకోలేదు అని చెప్పేసి ఆయన మాట్లాడితే ఆ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ఇప్పుడు పోలవరం విషయానికి వచ్చినప్పుడు మనం మాట్లాడాలని అనుకున్నప్పుడు 14 నుంచి 19 వరకు నీతి ఆయోగ్ ఏమని చెప్పింది, కాగ్ రిపోర్ట్లు ఏమని చెప్పారు, అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పోలవరం ప్రాజెక్టు గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారు, ఆ తర్వాత అప్పటి బీజేపీ ఎంపీ, అప్పటి తెలుగుదేశం ఎంపీ, ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు దాని గురించి ఏం మాట్లాడారు, అప్పటి చీఫ్ ఇంజనీర్ పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ ఏమని చెప్పారు. ఇవన్నీ కనుక మనం పరిగణలోకి తీసుకొని చూసినట్టయితే కాపర్ డ్యామ్ కట్టకుండా డయాఫ్రమ్ వాల్ కట్టడం వల్లనే ఓవర్ఫ్లో వచ్చేసి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఒక చీఫ్ ఇంజనీర్ చెప్పినా వినకుండా చంద్రబాబు నాయుడు గారు తన పబ్లిసిటీ యావతోటి తనే ఏదో అన్ని ఇంజనీర్ పనులు తనే చేస్తున్నట్టు, మేస్త్రి పనులు తనే చేస్తున్నట్టు, అక్కడ ఉండి స్వయంగా ఆయనే దగ్గరుండి కడుతున్నట్టు షో చేయటం కోసం ప్రచార యావలో చీఫ్ ఇంజనీర్ చెప్పిన మాటలు వినకుండా ఉండడం వల్లనే ఆ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెప్పేసి అప్పటి చీఫ్ ఇంజనీర్ గారు, సుజనా చౌదరి గారు, కాగ్ రిపోర్ట్లు, అట్లనే నీతి ఆయోగ్ లో జరిగిన విషయాలు ఇవన్నీ తేటతెల్లమైనవి. వాళ్ళు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు. మళ్ళీ అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి గారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు రాసి పెట్టుకో జగన్ అని అసెంబ్లీలో 2018 కల్లా నీళ్లు ఇస్తాం, పోలవరం పూర్తి చేసి నీళ్లు ఇస్తాం, రాసి పెట్టుకో జగన్ అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా సవాల్ చేశారు. ఇక్కడ నేనేమంటానంటే, నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నానంటే, ఇలా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ అంతకు ముందు ప్రభుత్వం మీద, గత ప్రభుత్వం మీద ఇప్పుడున్న ప్రభుత్వం చెప్పుకుంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అన్యాయం చేస్తున్నారు, అబద్ధాలు వడ్డించి వారుస్తున్నారు. వాస్తవంగా అసలు ఇది పోలవరం పూర్తి చేస్తారా లేదా, పూర్తి చేసి ఎన్నికల ముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్న వెంకటేశ్వర రెడ్డి గారు, 5 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, పోలవరం 2% పనులు మాత్రమే చేశారంటున్నారు, అది నిజమా? చంద్రబాబు వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? పోలవరాన్ని మీరెందుకు పూర్తి చేయలేకపోయారు? అది నా ప్రశ్న.
అంటే మీరు అదే అన్నారు నేను కదా చెప్తుంది. చెప్పండి. అదే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఉమ్, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కొట్టుకుపోవడానికి కారణం కాపర్ డ్యామ్ నిర్మించకపోవడం, ఓవర్ఫ్లో రావడం. డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత దాని బడ్జెట్ దాని బడ్జెట్ వాల్యూ పెరిగిపోయింది, కన్స్ట్రక్షన్ వాల్యూ పెరిగిపోయింది, కట్టాల్సిన వాల్యూ. ఆ నిధులు మళ్ళీ రీవాల్యూషన్ వేసి నిధులు సేకరించడంలో కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసింది. తాత్సారం చేయటం వల్ల ఆ పోలవరం ప్రాజెక్టు నత్తనడకన నడిచింది. ఇది వాస్తవం. ఆ చీఫ్ ఇంజనీర్ గారు చెప్పిన లెక్క ప్రకారం ఏది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న ఆ పోలవరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ గారు చెప్పిన మాట ఇది. మేం చెప్తున్న మాట కాదు. అప్పటి సుజనా చౌదరి గారు చెప్తున్న మాట ఇది. మేం చెప్తున్న మాట కాదు. అప్పటి ప్రధానమంత్రి మోడీ గారు చెప్తున్న మాట ఇది. మేం చెప్తున్న మాట కాదు. వీటన్నిటినీ పెట్టి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి గత ప్రభుత్వం వల్ల అనేది నిందలేయటం కాదు. నేనేమంటానంటే సరే మీరు మాట్లాడింది ప్రజలు నమ్ముతారా నమ్మరా అనే విషయం పక్కన పెడితే అట్లీస్ట్ ఇప్పుడు మీరు ఈ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో మీరు పోలవరం పూర్తి చేసి Right, okay. ఆంధ్రప్రదేశ్ Okay, ప్రజలకు okay. నీళ్లు ఇస్తారా లేదా? ఇవ్వడానికి మీరు ఏమేమి చర్యలు తీసుకున్నారు, ఏమేమి ప్రణాళికలు రచించారు, ఎప్పటికి పూర్తవుతుంది, ఎప్పటికి క్రస్ట్ గేట్లు పెట్టి విడుదల చేస్తారు, నీరు రైతుల పొలాల్లోకి నీరు వచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందం ఎప్పుడు చూడగలుగుతారు? Right, ఇవి చెప్పకుండా వెళ్ళి పోలవరం వెళ్ళేసి చూసి వచ్చేసి వెంటనే చెప్పడానికి ఏమి లేకుండా గత ప్రభుత్వం మీద సాకులు చెప్పేస్తే ప్రజలు వింటారనుకోవటం వాళ్ళ అవివేకం, అమాయకత్వం. మేము క్లియర్ గా రైట్, ఓకే. చెప్తున్నాం. వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడదాం. మీరు కొన్ని క్వశ్చన్స్ కూడా లేవనెత్తారు కాబట్టి పెద్దిరెడ్డి రవికిరణ్ గారు ఉన్నారు బీజేపీ నుండి. రవికిరణ్ గారు,